నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు తహసీల్దార్ కార్యాలయంలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం, సాగునీటి వినియోగం మరియు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు రైతులతో కలిసి సమీక్ష నిర్వహించారు. 100 రోజులలో సాగునీటి పనులను గుర్తించడం, నిధులు మంజూరీ చేయడం, పనులను వేగంగా పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. రైతులకు సమయానికి సాగునీరు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజల సమక్షంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి చెప్పారు. మన సాలూరు నియోజకవర్గానికి ఎంత బడ్జెట్ వస్తోంది, మనం ఎలా ఖర్చు పెట్టగలుగుతున్నాం, ఎలా ఖర్చు పెట్టబోతున్నాం, మనం ఏం చేయగలుగుతున్నాం అనేది ఒక పారదర్శకంగా మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాం. ఇంత పూర్వం ఎంత బడ్జెట్ వచ్చిందో, ఎంత ఖర్చు పెట్టారో ఇంతకుముందు చెప్పిన నాదుడు ఎవరైనా ఉన్నారా? ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం చెబుతున్నాం మనకెంత బడ్జెట్ వచ్చింది అని. ఈరోజు మన రాష్ట్ర బడ్జెట్ మీ అందరికీ తెలుసు, 3,32,300 కోట్ల రూపాయలు ఈరోజు మన రాష్ట్ర బడ్జెట్. మన జిల్లా బడ్జెట్కి వస్తే 2,100 కోట్లు మన పార్వతీపురం మన్యం జిల్లా. మన సాలూరు నియోజకవర్గానికి వచ్చేసరికి 490 కోట్లు ఈరోజు మనం మన నియోజకవర్గానికి ఈ సంవత్సరం. ముఖ్యంగా ఎందుకంటే రైతులకి ఇది అవగాహన కలగాలి అంటే ముందు మనం మండలాల్లో మీటింగ్లు పెట్టాలి అంటే పిఎస్సిఎస్ అధ్యక్షులు, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్లు, నీటి సంఘం అధ్యక్షులు, మెంబర్లు వీళ్ళందరినీ ముందు కూర్చుని పెట్టాలి. అలాగే ఆ గ్రామంలోనో ఆ మండలంలోనో రైతు అధ్యక్షులు కానీ రైతు గురించి ఎక్కువగా తెలిసిన వాళ్ళని కూడా కూర్చుని పెడితే మనకు కావలసిన సూచనలు, సలహాలు ఇస్తారు ఖచ్చితంగా. కాబట్టి రాబోయే 3-4 రోజుల్లో మీరందరూ కూడా అందరు ఎండిఓలు, ఎంఆర్ఓలు మీ ఆధ్వర్యాల్లో, మీ స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యాల్లో మీరు మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టి ఇవి మీకు వాటర్ గురించి, దాని గురించి ఎక్కడ ఎలాగైతే పనులు చేస్తామో ఆ పనుల గుర్తింపు మాత్రం అందరూ దయచేసి క్లియర్గా చేసుకోండి. చేసి ఇదంతా మనం ఏంటంటే ఒక్కరం చేయలేము, అందరు సమన్వయంతో మాత్రమే చేయగలుగుతాం. మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మనం ఏంటంటే ఈ 100 రోజుల్లో ఈరోజు మనం ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో ఇంకా మండల స్థాయిలో కూడా ఆ అధికారులు అందరితో కూర్చొని మాట్లాడుకొని ఒక ప్లాన్ రెడీ చేసుకొని వాళ్ళు ఏంటంటే పనులు ఎలా గుర్తించాలి అనేది మీ మండల స్థాయిలో మీరు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం. పనులు ఎలా గుర్తించాలి, మనం ఏ చెరువులు నింపాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది పనులు గుర్తించడం కోసం ఎంఆర్ఓ, ఎండిఓ, ఈ నీటి సంఘం అధికారులు, భూగర్భ జల అధికారులు అంటే ఆర్ఎన్బి వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, అలాగే ఇరిగేషన్ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కొంతమంది రైతుల్ని, ముఖ్యమైన రైతుల్ని పిలిచి కూర్చుని పెట్టుకొని మాట్లాడి ఏ విధంగా మనం చేస్తే బాగుంటుందని పనుల గుర్తింపు ముందు చేయాలి. మీరు పనుల గుర్తింపు చేసి ఇచ్చిన వెంటనే మాకు నిధులు కేటాయించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అని మీకు తెలియజేస్తాం. 2 సంవత్సరాల్లో పూడికలు తీసాం, జంగులు క్లియర్ చేసాం, కాలువల్లో నీళ్లు గంగా నది ప్రవహిస్తూ ఉంటే రైతుల కళ్ళల్లో ఆనందం. అలాంటి కార్యక్రమం మళ్ళీ మనం ఇప్పుడు ఇంకేమైనా ఉండిపోతే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవన్నీ చేసుకొని రైతులందరికీ సుభిక్షంగా చక్కగా నీళ్ళు అందే విధంగా వాళ్ళు చక్కగా పంటలు పండించి వాళ్ళు ఆనందంగా నవ్వితే రాష్ట్రం నవ్వుతుంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి వచ్చిందంటే రైతుల